ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. దాంతో ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు, రాష్ట్ర విభజన తర్వాత రెండుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అరుదైన ఘనతను సాధించారు. మొన్నటి వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రను తిరగరాస్తూ తాజాగా 4గోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఏపీ ముఖ్యమంత్రిగా జూన్ 12 ఉదయం 11:27 సింహలగ్నంలో బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి దేశ ప్రధాని మోడీతో పాటు ముఖ్య శాఖల కేంద్ర మంత్రులు హాజరయ్యారు. 2014లో తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్ష నేతగా ప్రజల్లో తిరుగుతూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు. 2024లో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించి 4గోసారి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. ఇప్పటివరకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఏకైక తెలుగు నాయకుడిగా చరిత్ర ఉన్న నేపథ్యంలో మరోసారి సీఎం పదవిని చేపట్టి తన రికార్డును తానే తిరగరాసుకున్నారు. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత 1999లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ఎన్నికయ్యారు. విభజన రాష్ట్రంలో 2014 నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. 2024లో మరోసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి తెలుగు జాతికే చెరిగిపోని ముద్రను వేశారు. ఈ 5 సంవత్సరాల కాలం పూర్తయితే మొత్తం 19 ఏళ్ల పాటు తన విలువైన సేవలను రాష్ట్రానికి అందించిన వారి ఖాతాలో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. చంద్రబాబు పీటమెక్కిన తర్వాత తీసుకున్న ప్రతి నిర్ణయం సంచలనంగా ఉండేది. టెక్నాలజీ మొదలు వ్యవసాయం వరకు, విద్య మొదలు మద్యం వరకు ప్రతి నిర్ణయంలో తనదైన మార్కు చూపించారు. గతంలో హరితాంధ్రప్రదేశ్ సాధకుడిగా, స్వచ్ఛాంధ్రప్రదేశ్ సేవకుడిగా కూడా పేరొందారు. తాజాగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ శ్రామికుడుగా తన అడుగుల వేగం పెంచుతూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారు. 1975 యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మొదలైన ఆయన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగింది. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా, కష్టకాలం ఎదురైన ప్రతిసారీ బౌన్స్ బ్యాక్ అవుతూ పార్టీని కాపాడుకుంటూ వచ్చారు.